హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ మానస. ఇప్పుడు నేను చెప్పే సమ్స్ ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో 7 మార్క్స్ సమ్స్ ఇంపార్టెంట్ అండి. లాజిక్ చెప్తున్నాను. క్లాస్ 1 క్లాస్ 2 ఈవెన్ ఆడ్ ఇచ్చిన సమ్ క్లాస్ 1 క్లాస్ 2 ఈవెన్ ఆడ్ అని చూసుకుని దాన్ని బట్టి సమ్స్ చేస్తామండి. అంటే క్లాస్ 1 ఈవెన్ అయితేనేమో x² డివైడ్ చేస్తాం. క్లాస్ 2 ఈవెన్ అయితేనేమో +or-1తో సింథటిక్ డివిజన్ చేసిన తర్వాత x² డివైడ్ చేస్తున్నాం. అదే క్లాస్ 1 ఆడ్ అయితేనేమో -1తో సింథటిక్ డివిజన్ చేసి ఆ వచ్చిన దాన్ని మళ్ళీ x² డివైడ్ చేస్తాం. అదే క్లాస్ 2 ఆడ్ అయితే 1తో సింథటిక్ డివిజన్ చేసి ఆ వచ్చిన సింప్లిఫై అయిన దాన్ని మళ్ళీ x² డివైడ్ చేస్తాం. ఏదైనా సరే x² డివైడ్ చేస్తామండి. కాకపోతే సమ్ని బట్టి చేంజ్ అవుతుంది. తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. a0 a అయితేనేమో క్లాస్ 1, a0 -an అంటే సింబల్ చేంజ్ అయ్యి ఈక్వల్ అయితేనేమో క్లాస్ 2. ఇప్పుడు x⁴ కోషంట్ 1, ఇది 1 కాన్స్టెంట్ 1. a0 an అంటే క్లాస్ 1. సో x² డివైడ్ చేయాలి. ఇది చూడండి. 6 -6 కాదు కదా, -6 సింబల్ చేంజ్ అయ్యి ఈక్వల్ అయితే క్లాస్ 2. సో క్లాస్ 2 ఈ పవర్ 6 కాబట్టి ఈవెన్ క్లాస్ 2 అయితే +or-1తో సింథటిక్ డివిజన్ చేసి ఆ వచ్చిన దాన్ని మళ్ళీ x² డివైడ్ చేయాలి. నెక్స్ట్ 6 ఈక్వల్ అంటే క్లాస్ 1 పవర్ 4 హైయెస్ట్ పవర్ 4 ఈవెన్. క్లాస్ 1 ఈవెన్ అంటే ఏంటి? క్లాస్ 1 ఈవెన్ అంటే x² డివైడ్ చేస్తాం. నెక్స్ట్ x⁵ కోషంట్ 1 కాన్స్టెంట్ -1 అంటే సింబల్ చేంజ్ అయితే ఈక్వల్ అయింది అవుతాయి కాబట్టి క్లాస్ 2. పవర్ 5 ఉంది కాబట్టి ఆడ్. క్లాస్ 2 ఆడ్ అంటే క్లాస్ 2 ఆడ్ అంటే 1తో సింథటిక్ డివిజన్ చేసి ఆ వచ్చిన దాన్ని మళ్ళీ x² డివైడ్ చేయాలి. నెక్స్ట్ 2 రెండు ఈక్వల్ అంటే క్లాస్ 1. నెక్స్ట్ పవర్ 5 అనేది ఆడ్. క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అయితే -1తో సింథటిక్ డివిజన్. చూడండి, క్లాస్ 1 ఆడ్ అయితే -1తో సింథటిక్ డివిజన్ చేయాలి. ఆ సింథటిక్ డివిజన్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ని x² డివైడ్ చేసి మళ్ళీ ఆ ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ అంతా మళ్ళీ ఒకసారి చెప్తాను. సమ్స్ చెప్పిన తర్వాత ఇది ఒక్కసారి వింటే మీకు బాగా ఐడియా వస్తుందండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.